నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. యాచకులు లేని రాజమండ్రిని చూడాలని ఉంది. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ధవళేశ్వరంలో ధనలక్ష్మి బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం. హాజరైన ధనలక్ష్మి బ్యాంక్ జనరల్ మేనేజర్ జాన్ వర్గీస్. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ. 80 వాహనాలు సీజ్. జరిమానాల విధింపు. యాచకులు లేని రాజమండ్రి నగరాన్ని చూడాలని ఉందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ నుంచి సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ అందుకుని ఆయన తిరిగి రాజమండ్రి నగరానికి వచ్చిన నేపథ్యంలో గురువారం నగరంలోని పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ సామాజిక సేవా రంగంలో ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్ తన బాధ్యతలను మరింత పెంపొందించేందుకు దోహదం చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. గోదావరిలో కలుస్తున్న పేపర్ మిల్లు వ్యర్థ జల కాలుష్యానికి వ్యతిరేకంగా పుష్కరాల రేవులో తాను 46 రోజుల పాటు చేపట్టిన ఉద్యమానికి ప్రతిఫలంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమామి గోదావరిలో భాగంగా 54 కోట్ల రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 34 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ గా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు 7 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 95 కోట్ల రూపాయలతో రాజమండ్రిలో వస్తున్న మురుగునీరు శుద్ధికి హుకుంపేట దగ్గర మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి మురుగునీటిని శుభ్రపరిచే విధంగా అక్కడ మినిస్టర్ ఆదిమూలపు సురేష్తో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. శుభోదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏదో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయటం, ఆ సొసైటీ ద్వారా ఏదో డాక్టరేట్ ఇచ్చామని చెప్పి అనౌన్స్మెంట్ చేయటం, ఇటువంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం మనం. ఎందుకంటే ఈ డూప్లికేట్ వెర్షన్ లాగా చైనా మాల్స్ లాగా మనకి కూడా అలా వచ్చింది. కానీ అసలు నిజమైన సర్వీసు, పోర్టబుల్ సర్వీసు చేసిన తర్వాతనే అది కరెక్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా అనే విధంగా మీకు తెలియజేయటం కోసం అని చెప్పి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాకు మొన్ననే 28వ తారీఖున ఈ నెల బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారి చేత చేసిన సామాజిక సేవకి, సోషల్ సర్వీస్కి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ గౌరవ డాక్టరేట్ని తంజావూరు దగ్గర ఉన్నటువంటి పెరంబూర్ యూనివర్సిటీలో, అక్కడ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. అంటే అందరూ లండన్ రావడం కష్టం కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ 15 దేశాల్లో వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళ వరల్డ్ వైడ్ ఇంపార్టెన్స్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి నేను సర్వీస్ చేశానా, ఆ సర్వీస్కి ఈ గౌరవ డాక్టరేట్ ఎలిజిబిలిటీ కాదా అన్నది ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదు. కానీ ఒకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఆంధ్ర యూనివర్సిటీలో 75-80లో బీటెక్ యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం జరిగింది. 79లో అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్కి నేను చైర్మన్గా పనిచేయటం జరిగింది. ఆ టైంలో యూనివర్సిటీ అంతా కూడా ఎక్కువ గొడవల ఆటితో ఉండేది. మా టైంలో కూడా మేము చేసిన గొడవలకే యూనివర్సిటీ 3 months క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఆ తర్వాత రాజమండ్రి వచ్చి ఇక్కడ పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్లో ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత ఏసీవరెడ్డి గారు 81లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏసీవరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేస్తే రైల్వే స్టేషన్ దగ్గర 200 కుటుంబాలు ఒడియే వాళ్ళు ఉంటే వాళ్ళ ఓటు వేయించుకోవడం
ఎలాగా వాళ్ళకి తెలియక, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఒడియా ఒకటే వచ్చు. సో ఒడియా వాళ్ళతోటి ఓట్లు ఎలా వేయించాలంటే పేపర్ మిల్లో ఒడియా పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా చేయించవచ్చు. అంటే పేపర్ మిల్లో ఎవరున్నారో మనోడని చూస్తే విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడని చెప్పి నన్ను పట్టుకుని ఆ ఒడియా వాళ్ళ ద్వారా ఓట్లన్నీ అప్పుడు వేయించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా యేసువరెడ్డి గారు ఇక కూడానే తిప్పుకునేవాడు, ఎందుకంటే ఆయనకి ఎడ్యుకేషన్ లేదు. ఆయన 3వ తరగతి చదివాడు, ఆయన ఇంగ్లీష్ చదవటం కానీ హిందీ మాట్లాడటం కానీ రాదు. అందువల్ల అసలు నన్ను వదిలేవాడు కాదు, కూడానే పెట్టుకుని మరి రాజకీయంగా ఆయనకి అన్నిటికీ అన్ని కార్యక్రమం చేసినా విశ్వేశ్వరరెడ్డి అంటే ఉండేవాడు. ఈ రాజమండ్రిలో నేను అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఈవేళ రాజమండ్రిలో ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు, మంత్రులు చేశారు. ఎవడ కూడా సొంత డబ్బులతోటి ఒక బస్ షెల్టర్ కట్టించాను, లేకపోతే ఒక విగ్రహం నన్ను సొంత డబ్బులతోటి కట్టించాను అనే నాయకుడు ఎవడ కూడా ఈ రాజమండ్రిలో లేడు. ఈ రాజమండ్రిలో సీతంపేట 5 ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. అలాగే మూలగొయ్యలో మన మహాత్మా గాంధీ విగ్రహం పెట్టించడం జరిగింది. సీతంపేట సెంటర్లో మరి ఏబి నాగేశ్వరరావు ఇంటి దగ్గరలోనే ఏబి నాగేశ్వరరావు విగ్రహం పెట్టించడం జరిగింది. అదేవిధంగా పేపర్ మిల్లు మల్లాయిపేట క్వార్టర్స్ దగ్గర మా తల్లిగారి పేరున ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. అలాగే కోట్లింగాల గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ మా తండ్రి గారి పేరు మీద పేదల కలిగిరెడ్డి బస్ షెల్టర్ అని ఒక బస్ షెల్టర్ కట్టించడం జరిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, ఎందుకంటే ఈ రాజమండ్రి సిటీలో ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఎవడో సొంత డబ్బులతోటి ఏ కన్స్ట్రక్షన్ సొంతంగా చేసిన నాయకుడు ఎవడలేడు. అలాగే ఈవేళ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవడ ఇప్పించలేనని ఇల్లు నేను ఇప్పించాను. పందిరి మహాదేవుడిపేట ఇల్లు నేను ఇప్పించాను, బృహన్నలపేట ఇల్లు నేను ఇప్పించాను. అలాగే సెట్టిబెల్జీపేటలో ఇల్లు పైన కూడా అంతస్తు చేసుకోవాలంటే దాని పర్మిషన్ నేను ఇప్పించాను. బృహన్నలపేటకి ఈ భారతదేశంలోనే బృహన్నలకి ఒక కాలనీ కట్టించిన వ్యక్తి నేనే, ఎవరు లేడు భారతదేశంలో. బృహన్నల కాలనీ అని చెప్పి మన రాజమండ్రిలోనే ఉంది, ఎక్కడా లేదు. అలా బృహన్నల కాలనీ అని చెప్పి నేను రాజమండ్రిలో అక్కడ కట్టించడం జరిగింది. అలాగే ఇందిరానగర్ కాలనీ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చాలా దుర్భరంగా ఉండేవారు. అటువంటి దానికోసం 42 సార్లు ధర్నాలు చేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర, సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ ఇందిరానగర్ కాలనీ నిర్మించడం జరిగింది. ఆ ఇందిరానగర్ కాలనీ ఈవేళ మరి రాజమండ్రిలో మన దానవాయిపేటలోనూ, ప్రకాష్ నగర్లోనూ ఉన్నట్టుగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అలాగే రాజీవ్ గాంధీ నగర్ అని ఉంటుంది మీకు రాజా థియేటర్ ఎదుర, అవన్నీ ఇల్లు తీసేస్తే వాళ్ళందరికీ కూడా సింహాచల్ నగర్లో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే పల్లీలు గోదావరి గట్టు ఉండేవారు, పుష్కరాల టైంలో అవన్నీ తీసేయాలంటే వాళ్ళందరికీ ఇక్కడ R&B వర్క్ షాప్ దగ్గర వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది. అలాగే నటరాజ్ జయరాం థియేటర్ వెనకాల ఆ వాంపే గృహాలు, అవి RTCకి సంబంధించిన ల్యాండ్, 8 ఎకరాల ల్యాండ్. అనేక సార్లు వాళ్ళు తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే RTC చైర్మన్ బుల్లబ్బాయి రెడ్డి ఉండేవాడు, అతనితో మాట్లాడి అవన్నీ ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాలనీ కట్టించడం జరిగింది. అలాగే ఆదమ దిబ్బ మీద పెంటకొప్పలు ఉండేవి అన్ని. ఆకుల చేత అనే ఒక ఆవిడ మహిళా ప్రెసిడెంట్ ఉండేది. మన నారాయణ అతని పేరు ట్రేడ్ యూనియన్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళతోటి అక్కడ పాకలేంచి తర్వాత వాటికి వాంపే గృహాలు చేయించడం జరిగింది. మరి అంతేకాకుండా చోట్ల మరి ఇల్లు గృహాలు అవి కూడా ఈ రాజమండ్రిలో ఏ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కూడా అందరూ ఏదో చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకుంటారు. పదవులు చేసి ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉండి నేను ఏ పదవి చేయకపోయినా సరే మరి అనేక మందికి గృహాలు చేయడం జరిగింది. ఈ రాజమండ్రిలో కుట్టు శిక్షణ కేంద్రాలు కానీ, ఎవరికైనా లోన్లు వాళ్ళు చేసుకుంటాను, వ్యాపారాలు చేసుకుంటానంటే లోన్లు కానీ ఇప్పించిన, నాకంటే ఎక్కువ ఇప్పించిన వాడు ఎవరు లేడు. ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శివరాజు సుబ్రహ్మణ్యం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటానంటే కంపల్సరీ స్టేట్ బ్యాంక్లో నేను షూరిటీ పెట్టాను. అంటే ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాను. అది అలా అనేక మందికి బిజినెస్లు రీచ్నా లేకపోతే వ్యాపారాలకు కానీ అన్ని రకాలుగాను మరి సర్వీస్ చేయడం జరిగింది. ఈ పేపర్ మిల్ సెంటర్లో అరుణ్ కుమార్ మాంగారు స్టేట్ బ్యాంక్ మేనేజర్గా చేసుకోవడానికి, ఏమంటే మన సెంటర్లో వాళ్ళకి రిక్షాలు ఇవ్వాలి సార్, అంత పాత పడిపోయిన రిక్షాలు కావాలంటారంటే ఎన్నండి అది 27 కావాలి సార్ అన్నాడు. 27 కాదు రెడ్డి గారు, గోకారం బస్ స్టాండ్ దగ్గర నుంచి
మల్లైపేట దాకా మన బ్రాంచ్ ఏరియాలో ఎంతమంది రిక్షా కావాలో అడిగండి అన్న. 72 మంది వచ్చారండి అన్న. 72 మందికి ఆయన రిక్షాలు ఇచ్చాడు. ఉండవేల అరుణ్ కుమార్ గారు యొక్క మాంగారు, స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు. అలాగే మాజీ సైనిక సంక్షేమానికి నేను 15 సంవత్సరాలు అక్కడ ఆనరబుల్ ప్రెసిడెంట్కి చేశాను. వాళ్ళకి 23 మందికి విజయనగరం దగ్గర 5 ఎకరాలు చెప్పు ల్యాండ్ ఇప్పించాను. మాజీ సైనికులందరూ కూడా మీటింగ్ ఎట్టి సర్దార్ అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. జక్కంపూడి రామమోహనరావు ఆనరబుల్ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లోనే ఎవరు చచ్చిపోయినా వాళ్ళ దాన సంస్కారాలకు 500 డబ్బులు, అలాగే దినకార్యం రోజున బస్తా బియ్యం ఇవ్వడం జరిగింది. మాజీ సైనికులు అలాగే రాడ్ బెండర్స్. తెలిసింది ఏంటంటే గోదావరి పరిరక్షణ మీరందరూ పార్టిసిపేట్ చేశారు. గోదావరి పరిరక్షణ మీ అందరి సహకారంతో అది బాగా హైలైట్ అయింది. 46 రోజులు ఎవరైతే మన ముస్లిమ్స్ రంజాన్లో చేస్తారో అలాగా 6 to 6 ఏమి ముట్టుకోకుండా దీక్ష చేసాం. దానికి స్పందించి నరేంద్ర మోడీ గారు 54 కోట్లు గోదావరి గోదావరి పరిరక్షణ దానికి 54 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. మొత్తం 95 కోట్లతో ఉక్కుంపేట దగ్గర ఒక ప్లాంట్ కి మన మినిస్ట్రీ గారు ఆయన మన అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గారు ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అంటే 95 కోట్ల రూపాయలు దీక్ష చేయటం వల్ల వేళ మనకి రావటం జరిగింది. అలాగే వారసత్వ పరిరక్షణ అని చెప్పి మన రాజమండ్రిలో ఉన్న వారసత్వ సంపదని కొంతమంది ఆక్యుపై చేయడం కూడా జరిగింది. వాటి మీద కూడా పోరాటం చేసి మన వారసత్వ సంపద కాపాడాలని చెప్పి కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఒక 5 సంవత్సరాల క్రితం ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. బేటీ బచావో బేటీ పడావో, అంటే ఆడపిల్లల్ని బ్రతికించండి, ఆడపిల్లల్ని చదివించండి అని. అలా ఎవరైతే చేశారో ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళలో స్టేట్కి ఒకరు చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దాంట్లో మన స్టేట్ నుంచి నాకు మరి విద్యారత్న అని చెప్పి అవార్డు వచ్చింది. ఎందుకంటే మన స్టేట్లో హైయెస్ట్ ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాని నాకు విద్యారత్న అని అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అవార్డు నాకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇది కూడా ఈ గౌరవ డాక్టరేట్ కూడా ఈ చేసిన సేవా కార్యక్రమాలకి దీనికి ఇచ్చారు. ఇక పేపర్ మిల్ విషయానికి వచ్చినట్లయితే 1986లో పేపర్ మిల్లులో చాలా గొడవలు జరిగినప్పుడు కొంతమంది సీనియర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎవరూ చేయలేదనేటువంటి కార్యక్రమాలన్నీ చేశాను. నాకు చేసిన సర్వీస్కి గుర్తింపుగానే నాకు ఈవేళ మరి ఈ ఏదైతే గౌరవ డాక్టరేట్ వచ్చిందో అది వచ్చిందని చెప్పి భావిస్తున్నాను. ఇది ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఈ గౌరవ డాక్టరేట్ అనేది ఒక బాధ్యతగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే దీనివల్ల ఇది రావడం వల్ల మరిన్ని కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజమండ్రిలో నేను చేయాలనుకున్న కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉన్నాయి. ఎందుకంటే రాజమండ్రి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది నా కోరిక. ఎందుకంటే రాజమండ్రిలో ఏ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నా సరే అడుక్కునే వాళ్ళు ఉంటారు. పుష్కర్ ఘాట్ దగ్గర, అలాగే మార్కండేయ సంఘం ఎక్కడ పడితే అక్కడ భిక్షగాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జీవకారణ సంఘంలో పెట్టి జీవకారణ సంఘానికి 100 కోట్లు వస్తుంది. ఒక 1000 మందిని ఈజీగా జీవకారణ సంఘం పోషించగలదు. అలాంటి జీవకారణ సంఘంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్, బట్టలు అన్ని ఇచ్చి బెగ్గర్స్ ఫ్రీ సిటీగా చేయాలన్నది ఒకటి. రెండోది ఏంటంటే రాజమండ్రి గోదావరిలో ఎవరైనా సరే స్నానం చేసి మనం ఆస్మానం అంటాం బ్రాహ్మణ్స్, మాధవాయనమా కేశవాయన నారాయణ అని చెప్పి నీళ్ళు 3 సార్లు తాగుతాం. అలా స్నానం చేసి అలా తాగలిగేలా గోదావరిని తయారు చేయాలి. ఎందుకంటే కాశీలో ఒకప్పుడు మనం స్నానం చేస్తే కాళ్ళు చేతులు మొండలు తగిలి, ఈవేళ గోదావరి అక్కడ కాశీలో మరి గంగానదిలో స్నానం చేసి ఆస్మానం చేస్తున్నారు అందరూ కూడా. అలా మన గోదావరిని కూడా తీర్చిదిద్దాలనేది కూడా మరి ఒక ఆశయం. అలాగే మరి ఈ రాజమండ్రి అంటే ఇంకా మనకి అది ఇప్పుడు సంబంధం లేనప్పటికీ కూడా అనేక ఇండస్ట్రీస్ ఉండేవి రాజమండ్రిలో. రాజమండ్రిలో క్వారీ ఇండస్ట్రీ మీద 10,000 మంది బతికేవారు. అల్యూమినియం ఇండస్ట్రీ ఉండేది, దానిలో 5,000 మంది బతికేవారు. అలాగే స్పిన్నింగ్ మిల్ ఉండేది, దాంట్లో 6,000 మంది పనిచేసేవారు.
గోదావరి సెరామిక్స్ ఉంటుంది, అందులో 3,000 మంది పనిచేశారు. సెరామిక్ ఇండస్ట్రీలో ఆసియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీగా సెరామిక్ ఇండస్ట్రీ ఉండేది. అలాగే మనకి అనేకమైన చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేక ఉండి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉండేది. కానీ ఈవేళ అవన్నీ ఏం లేవు, అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అనేక మంది వ్యక్తుల యొక్క కారణాల వల్ల అన్నీ కూడా పోయినాయి. ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ రాజమండ్రిలో లేదు. రాజమండ్రి డెవలప్ చేసామంటున్నారు కానీ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవ్వాలి. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు. ఒక పేపర్ మిల్ తప్ప నాకు తెలిసి ఇంక ఏమీ లేవు. హార్లిక్స్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఆడు ఎప్పుడు హర్యానా వెళ్ళిపోతానని భయపడుతూ ఉంటాడు తప్ప మనకు ఒక పేపర్ మిల్లే ఉంది. అందు గురించి ఈ పేపర్ మిల్లు మూతపడకుండా ఎలాగైనా సరే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీరు ఇప్పించాలనే ఉద్దేశంతో పోరాటాన్ని సైలెంట్గా చేసి పేపర్ మిల్కి డిస్టర్బెన్స్ లేకుండా చేయడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏదైతే ఈ గౌరవ డాక్టరేట్ వచ్చిందో దీనివల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ బాధ్యతను మరింత పెంచినాయి. అవన్నీ కూడా నా సాయశక్తిలా నేను తప్పకుండా ఇవన్నీ ప్రయత్నం చేసి రాజమండ్రికి ఒక అందరూ చెప్పినట్టుగా నేను ఆ డెవలప్మెంట్ చేశాను ఈ డెవలప్మెంట్ చేశాను కదా. డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ రాజమండ్రిలో ఎక్కడ వచ్చిందండి? డెవలప్మెంట్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి. గోదావరిలో స్నానం చేసి పవిత్రంగా స్నానం చేసి ఆస్మానం చేసేలాగా క్యాస్మాన్ మాధవాయన 3 సార్లు నీళ్లు తాగేలాగా గోదావరి నది ఉండాలి. అలాంటివి చేయాలి. అలాగే బిచ్చగాళ్ళు లేని రాజమండ్రిగా తయారు చేయాలి. ఈ కోరికలతోటి చేయడం కోసం నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తాను. భగవంతుడు తప్పగా అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తాను. ధనలక్ష్మి బ్యాంక్ నూతన బ్రాంచ్ ధవళేశ్వరంలో గురువారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనలక్ష్మి బ్యాంక్ జనరల్ మేనేజర్ జాన్ వర్గీస్ మరియు రీజనల్ హెడ్ కె సత్యనారాయణ, అధ్యక్షుడు మన్యం ఫణి హాజరయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ సత్యనారాయణ మాట్లాడుతూ ధవళేశ్వరం బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్లో 20వ బ్రాంచ్ అని, ధనలక్ష్మి బ్యాంక్ మొత్తం 261 శాఖలు ఉన్నాయని, బ్యాంకులో అన్ని రకాల సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యాలు మరియు అన్ని లోన్ల సదుపాయాలు ఉన్నాయన్నారు. బ్రాంచ్ మేనేజర్ జీవి మురళీకృష్ణ మాట్లాడుతూ బ్యాంక్ ప్రారంభోత్సవానికి హాజరైన ఖాతాదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అగ్నిర్మణ్యం పరివాహినస్తు సార్ వాళ్ళు చెప్పినప్పుడు 1927లో స్టార్ట్ అయిన ధనలక్ష్మి బ్యాంకు అంచెలంచెలుగా చివరికి ధవళేశ్వరం రాజమండ్రి చేరింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే
ఉభయ గోదావరి జిల్లాలతో ఇంకో 2 బ్రాంచ్లతో పాటు ధవళేశ్వరం కూడా రాజమండ్రికి ప్రజలకి సేవతో పాటు లోన్ సౌకర్యాలు కానివ్వండి, మిగతా అకౌంట్స్ కానివ్వండి, రికరెంట్ డిపాజిట్స్ కానివ్వండి, బిజినెస్ లోన్ కానీ, లేటెస్ట్గా ఇప్పుడు జిఎస్టీ పేమెంట్స్ కానివ్వండి, మన ధనలక్ష్మి బ్యాంకులో సౌకర్యం కలదు. ధవళేశ్వరం ప్రజలు, రాజమండ్రి ప్రజలు సౌకర్యాన్ని, మా సేవని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good morning. Happy to be a part of inauguration of Dhavleshwaram branch today here. We have 261 branches and 282 ATMs across the country. We are the bankers to most of the temples in Kerala, including Travancore Devastham Board. And we cater to Shabarimala Devasthanam also. And we are a bank which was started in 1927 for a social cause. So we ensure that we give the best service to our customers. All the products which are available in any of the bank, we also ensure that the best digital products are available to our customers, to the next generation, with a human touch. So I assure from the management that we will give the best service, the financial service, to the people of Dhavleshwaram, and ensure that we both grow together towards the సత్యనారాయణ, రీజనల్ హెడ్ ధనలక్ష్మి బ్యాంక్ హైదరాబాద్ అండి. ఈరోజు ధవళేశ్వరంలో మా బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో మాకు ఇది తెలుగు రాష్ట్రాల్లో 20వ బ్రాంచ్. మాకు నిన్ననే 8వ బ్రాంచ్ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో నిన్న ఓపెన్ చేసాం. మాకు పాన్ ఇండియాలో మొత్తం 261 బ్రాంచెస్ ధనలక్ష్మి బ్యాంకుకు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మన వాళ్ళందరికీ మా బ్యాంక్ గురించి చెప్పాలంటే 1927లో కేరళ రాష్ట్రంలో త్రిశూర్ అనే ఒక ఊళ్ళో స్టార్ట్ చేయబడ్డ బ్యాంక్ మాది. శబరిమల ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డుకి మేము సోల్ బ్యాంకర్స్ గత 44 సంవత్సరాలుగా. అక్కడ మేము ఈ దేవస్థానం ఓపెన్ చేసినప్పటి నుంచి నవంబర్ 16 నుంచి మొదలెట్టి జనవరి 31 వరకు మేము అన్ని రకాల సర్వీసెస్, హుండీ కలెక్షన్స్ కానివ్వండి, అక్కడ ప్రసాదాలు అమ్మడం, టోకెన్లు అమ్మడం, అన్ని రకాలుగాను ఆ దేవస్థానం అయ్యప్ప సేవలో మా స్టాఫ్ అందరూ కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా మాత అమృతాందమయ్యి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద కంట్రీ, అది ఫరీదాబాద్ కానివ్వండి, మైసూర్ కానివ్వండి, ఎట్టిమడై, కోయంబత్తూర్, హైదరాబాద్, ఆర్ ఈవెన్ బెంగళూరు, మైసూర్, ఈ అన్ని చోట్ల కూడా మాత అమృతాందమయ్య విద్యా సంస్థలకి మేము సోల్ బ్యాంకర్స్ గా ఉన్నాం. ముఖ్యంగా మేము ఇక్కడ ఈ ధవళేశ్వరం పట్టణం నుంచి రాజమండ్రి ప్రాంత ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, మా దగ్గర అన్ని రకాల సేవింగ్స్ ప్రొడక్ట్స్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, కరెంట్ అకౌంట్స్ మొత్తం అన్ని రకాల సేవింగ్ అంటే కస్టమర్స్ దాచుకునే విధంగా మంచి వడ్డీ రేట్లతో మా దగ్గర డిపాజిట్ పథకాలు ఉన్నాయి. అదేవిధంగా రుణ సదుపాయాలు కూడా, అది ఒక వ్యక్తిగతంగా కానివ్వండి, వ్యక్తిగత రుణాలు అంటే హౌసింగ్ లోన్స్ కానీ, మార్గేజ్ లోన్స్ కానీ, వ్యాపారస్తులకు కావాల్సిన SME లోన్స్ అంటాం, బిజినెస్ లోన్స్ కానీ, ఆ లోన్స్ అన్ని కూడా చాలా క్విక్ గా తక్కువ వడ్డీ రేటుగా ప్రాసెస్ చేసేందుకు మా టీం అందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా దగ్గర లాకర్లు, అన్ని రకాల లాకర్లు తక్కువ వడ్డీతో సంవత్సరానికి అవైలబుల్ గా ఉన్నాయి. గోల్డ్ లోన్స్ ప్రతిరోజు మేము ఇస్తున్నాం కస్టమర్స్ కి తక్కువ వడ్డీకి. సో ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాజమండ్రి ప్రజలు, అదేవిధంగా ధవళేశ్వరం ప్రాంత ప్రజలు, కడియం వాసులు అందరికీ కూడా చుట్టుపక్కల మా సేవలు ఉపయోగించుకోండి. మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. మీ భాగస్వామ్యంలో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి. ఇద్దరం కలిసి మన సంస్థ పరంగా కానీ, మీ పర్సనల్ పరంగా కానీ ఇద్దరు కూడా సక్సెస్ అవ్వాలి, గ్రో అవ్వాలి అనేది మా ఆకాంక్ష. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అతి నిరుపేద వ్యవసాయ కూలీకి 2 ఎకరాల సాగు భూమి మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు కొత్తగా వచ్చే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గం ఆనందనగరం, గోర్చా తదితర ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు. అక్కడే బీకేఎంయూ సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. ముఖ్య అతిథులుగా మధుతో పాటు ఏఐటీసీ జిల్లా కోశాధికారి కె బోడకొండ, రైతు సంఘ నాయకులు పి సత్యనారాయణ, బీకేఎంయూ జిల్లా ఉపాధ్యక్షులు శాఖ రామకృష్ణ, సహాయ కార్యదర్శి నక్క శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వెళ్లి సభ్యత్వ క్యాంపెయిన్ తో పాటుగా ఒక డిమాండ్స్ కూడా పెట్టాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పోరాడి సాధించుకున్న వ్యవసాయ కార్మిక ఈ ఉపాధి పథకాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేయాలని చూశారు. రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మా డిమాండ్స్ ప్రకారంగా కనీసం రోజు కూలి వేతనం 600 రూపాయలు పెంచాలంటున్నాం. ఈ స్పాట్ లో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. 200 రోజులు కూలి దినాలు పెంచాలని కోరుతున్నాం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో
పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అంతటా విస్తృతంగా మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 80 వాహనాలు సీజ్ చేసి జరిమానాలు విధించారు. ఈ రోజు ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ చేసిన వాహనదారులకు, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాచకులు లేని రాజమండ్రిని చూడాలని ఉంది. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ధవళేశ్వరంలో ధనలక్ష్మి బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం. హాజరైన ధనలక్ష్మి బ్యాంక్ జనరల్ మేనేజర్ జాన్ వర్గీస్. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహణ, 80 వాహనాలు సీజ్, జరిమానాల విధింపు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.